హాయ్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. ఈరోజు మనం ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనం సమ్మర్లో ఎక్కువగా తాగేది, డిహైడ్రేషన్ అయినప్పుడు ఎక్కువ యూజ్ చేసేది ఓఆర్ఎస్. ఈరోజు దీని గురించి చాలా మాట్లాడుకుందాం. కొత్తగా చూసేవాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విజయ్ టాక్స్. రీసెంట్గా ఎఫ్ఎస్ఐ కొత్త ఆర్డర్ని పాస్ చేసింది. ఎఫ్ఎస్ఐ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇప్పటి నుంచి ఫుడ్ లేదా డ్రింక్ ప్యాకెట్స్ మీద ఓఆర్ఎస్ అనేది రాయడం బ్యాన్. ఒకవేళ మీరు వాడాలి అనుకుంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి సూచించిన గైడ్లైన్స్ మీరు ఫాలో అవ్వాలి. షుగర్స్ లేదా ఫ్లేవర్ డ్రింక్స్ మీద ఓఆర్ఎస్ అనేది రాయడం కూడా బ్యాన్ చేశారు. ఒకప్పుడు ఓఆర్ఎస్ లైక్ డ్రింక్ అనేది వాడచ్చు అని పర్మిషన్ ఇచ్చారు, కానీ ఇప్పుడు అది కూడా బ్యాన్ చేశారు. ఎందుకంటే ఇలాంటి ఓఆర్ఎస్ డ్రింక్స్ తాగడం వల్ల చాలా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల ముఖ్యంగా పిల్లల్లో డిహైడ్రేషన్ చాలా ఎక్కువ అయిపోతుంది. WHO ఓఆర్ఎస్ ఒరిజినల్ ఫామ్లో ఏంటి అంటే ఏ పర్ఫెక్ట్ మిక్స్ ఆఫ్ సాల్ట్, గ్లూకోజ్ అండ్ ఎలక్ట్రోలైట్స్ ఇన్ స్పెసిఫిక్ ప్రపోర్షన్. కానీ దాన్ని చాలామంది షుగర్ కంటెంట్ ఎక్కువ యూజ్ చేసి టేస్టీ జ్యూస్లా మార్చేశారు. ఈ విషయాన్ని లైమ్లైట్లోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో కాదు, మన హైదరాబాద్ పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని సంతోష్. ఆమె లాస్ట్ 8 yearsగా ఈ మిస్లీడింగ్ ఓఆర్ఎస్ డ్రింక్స్ పైన ఫైట్ చేస్తున్నారు. ఫైనల్లీ ఎఫ్ఎస్ఐ టుక్ యాక్షన్ అగైన్స్ట్ ఇట్. ఇట్స్ ఎ బిగ్ విన్ ఫర్ పబ్లిక్ హెల్త్. ఇప్పటి నుంచి మీరు మార్కెట్లో ఓఆర్ఎస్ అని కనిపిస్తే తస్మా జాగ్రత్త. లేబుల్ని చెక్ చేయండి, అది నిజంగా WHO ఫార్ములాని ఫాలో అవుతుందో లేదో చూసుకోండి. అది చూసి నిర్ధారించిన తర్వాత మీరు కొనుక్కోండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి లేదా ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విజయ్ టాక్స్.